ముఖస్థంగా నన్ను అడిగితే హోంమంత్రి జనానికి వచ్చి సమాధానం చెప్పాల్సింది. ఆమెనేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ గా తెలుగుదేశం పార్టీ లీడర్ గా పెట్టలేదు, ఆమె పెట్టింది హోంమంత్రిగా. ఇట్లాంటి వాటికి ఆవిడ వచ్చి చెప్పాలి అసలు ఈ పార్టీకి సైబర్ సెక్యూరిటీ మామూలు ఇష్యూ కాదు ఇది. అసలు సైబర్ సెక్యూరిటీనే కాదు, టోటల్ ఒక పెద్ద మ్యూటినీ అనాలి, కుట్ర ఇది, మామూలు కుట్ర కాదు ఇది. ఒక ఆధార్ కార్డు వెళ్ళి మనం లేకుండా మన ఆధార్ ఓపెన్ అయిపోతుంది అంటే మనం ఎందుకు ఇంకా రేపు పొద్దున చచ్చిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ తీసుకుంటే మన పేరు మీద ఏమైపోయినట్టు? అసలు ఎవడు వాడు, ఏం జరిగింది, ఎలాగ కుదురుతుంది? మామూలుగా ఈ మధ్య కాలంలో ఆ మధ్యన ఏదైతే మన టీచర్లని జగన్ టైంలో ఈ తంబేయమన్నారు, ఫస్ట్ లో అది పెట్టారంటే అటెండెన్స్ అయితే గనక మేనేజ్ చేసుకుని సంతకాలు పెడుతున్నారనేసి తంబు పెట్టారు. వాళ్లే వెళ్ళాలి కంపల్సరీ. ఎందుకంటే టీచర్లు చాలా మంది రూరల్ ప్రాంతాల్లో లోకల్ గా ఉన్నటువంటి డిగ్రీ చదివిన కుర్రోడిని పెట్టేసి వాళ్ళకి జీతం ఇచ్చి, వీళ్ళకి ₹1,00,000 జీతం ఇస్తే వాళ్ళకు 15,000 20,000 జీతం ఇచ్చి వీళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడమో లేకపోతే కార్పొరేట్ కాలేజీలో పనిచేయడమో చేస్తున్నారు. కాబట్టి దాన్ని సరిచేయడం కోసమని ప్రవీణ్ ప్రకాష్ అప్పుడు అధికారిగా ఉన్నాడు, తను పెట్టినటువంటి ఫార్ములా తంబులు అనేది. ఈ తంబుల్లో ఏం చేశారు, కొన్ని రోజులు పోయేటప్పటికి బయటకు వచ్చింది ఏంటి, ఈ తంబ్ ఇంప్రెషన్ ని ఏదో రబ్బర్ దాంతో ఒకటి తయారు చేసి ఇచ్చి తొడుగులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. ఈ తంబుని తీసుకెళ్లిపోయేసి ఎవరైతే ఈ అక్కడ టీచర్ గా కొత్తగా ఇతని తరపున పనిచేస్తున్నారో అతని చేతికి ఇస్తే అతను ఆ ఫింగర్ కి తొడుక్కుని రోజు దాంతో పెట్టేసేసి ఆ తర్వాత